హలో అండి, వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్. ఈరోజు మనం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాము. ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరియు దానికదే కారణాంకంగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఒక సంఖ్యకు ఒకటి మరియు దానికదే ఇట్ సెల్ఫ్ అదే కారణాంకంగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. n ≠ 1 అయ్యేలా ప్రతి సహజ సంఖ్య nకు 1 మరియు n మాత్రమే కారణాంకం అయితే nను ప్రధాన సంఖ్య అంటారు. అంటే ఏంది? n అంటే ఏంది? సహజ సంఖ్యలను nతో సూచిస్తారు. అవేంటి సహజ సంఖ్యలు? 1, 2, 3, 4, 5, 6 ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇందులో ఏంది? 1 మరియు దానికి అదే కారణాంకంగా అవుతుందని చెప్తారు. ఒక సంఖ్యకు 1 కారణాంకం ఉండాలి, మళ్ళీ ఏ సంఖ్య ఉందో అదే సంఖ్య కారణాంకం ఉండాలి. అలాంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, 2, 3, 5, 7, 11, 13 ఎందుకు ఇవే తీసుకుంటున్నాం? 2 తీసుకోండి. 2కు కారణాంకాలు ఏమి ఉంటాయి? 1 మళ్ళీ 2 ఎక్కంలో 2 పోతాయి 2. ప్రతి సంఖ్యకు 1 కారణాంకం అవుతుంది కంపల్సరీ. ప్రతి సంఖ్యకు 1 కారణాంకం, ఇంకోటి దానికదే, ఇంకా వేరే టేబుల్లో పోదు కాబట్టి 2 కారణాంకం ప్రధాన సంఖ్య అవుతుంది. ఇప్పుడు 5 చూడండి, 5 అనేది ఒక టేబుల్లో అవుతుంది. 1 5 5, మళ్ళీ 5 ఎక్కం 5, ఇంకా వేరే టేబుల్స్లలో వస్తుందా? రాదు, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఇంకా 13 చూడండి, 13 ఒక టేబుల్లో అవుతుంది మరియు 13 టేబుల్లోనే అవుతుంది. వేరే కారణాంకాలు ఏవి లేవు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, 4 ఎగ్జాంపుల్ తీసుకోండి. 4 ప్రధాన సంఖ్య అవుతుందా అని అనుకోండి. 4 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు? 4 ఒక టేబుల్లో అవుతుంది, మళ్ళీ 4 టేబుల్లో అవుతుంది, మళ్ళీ 2 టేబుల్లో కూడా అవుతుంది కదా. ఇట్లా పోవద్దు. 1 మరియు అదే సంఖ్య, 2 కారణాంకాలు ఉంటాయి ప్రధాన సంఖ్యకు. అలాంటి సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. అర్థమైందా? 1 కారణాంకం ఉండాలి, ఇచ్చిన సంఖ్యనే మరి కారణాంకం ఉండాలి, వేరే కారణాంకాలు ఏవి ఉండొద్దు. అలాంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలను కనుగొనుటకు జల్లెడ పద్ధతిని తెలియజేసిన గణిత గ్రీకు శాస్త్రవేత్త ఎరాటోస్తెనీస్. గ్రీకు శాస్త్రవేత్త ఎవరు? ఎరాటోస్తెనీస్. ప్రధాన సంఖ్యలు సంఖ్యా లక్షణాలపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? శ్రీనివాస రామానుజం. మన ఇండియాలోనే శ్రీనివాస రామానుజం, గ్రీకు దేశమైన ఎరాటోస్తెనిక్ జల్లెడ. దీన్నే ఎరాటోస్తెనిక్ జల్లెడ పద్ధతి అని అంటారు. ఈయన కనుక్కున్న జల్లెడ పద్ధతిని ఎరాటోస్తెనిక్ జల్లెడ పద్ధతి అంటారు. ఈ ప్రధాన సంఖ్యల్లో మిక్కిలి పెద్ద ప్రధానాంకం లేదని చూపడం ద్వారా ప్రధానాంకాల సమితి అపరిమిత సమితి అని రుజువు చేసినది యూక్లిడ్. ప్రధాన సంఖ్యల పెద్ద ప్రధాన సంఖ్యలు మనము కనుగొనలేము అని చెప్పిన వారు యూక్లిడ్. ఎందుకు? సంఖ్యలు అనంతం సంఖ్యలు ఉన్నప్పుడు మనం పెద్ద ప్రధాన సంఖ్య ఏడుందో మనకు తెలుస్తుందా? అది కూడా అనంతమే. సో దాన్ని కూడా కనుగొనలేము. ఇది చెప్పింది ఎవరు? యూక్లిడ్. 1 నుండి 10 వరకు ప్రధాన సంఖ్యలు. 1 నుంచి 10 వరకు ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7. మొత్తం ఎన్ని? 4. 10 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19. ఇంత ఇవి కూడా 4. 1 నుంచి 10 వరకు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 4 అని చెప్పినాం కదా. అలాగే 10 నుంచి 20 వరకు 11, 13, 17, 19. ఇవి కూడా 4. అలాగే 20 నుంచి 30 వరకు. 20 నుంచి 30 వరకు ఎన్ని ఉన్నాయి? 23, 29, 2. 30 నుంచి 40 వరకు 3, 41, 43, 47. 50 నుంచి 60 వరకు 53, 59, 2. 60 నుంచి 70 వరకు 61, 67, 2. 70 నుంచి 80 వరకు 71, 73, 79, 3. 80 నుంచి 90 వరకు 83, 89, టోటల్ 2. 90 నుంచి 100 వరకు 91 ఉంటుంది. 1 నుంచి 100 వరకు గల మొత్తం ప్రధానాంకాల మొత్తం ఎంత? 25 ఉంటే 1 నుంచి 100 వరకు. 50 నుంచి 100 మధ్య గల ప్రధానాంకాలు 15. 50 నుంచి 100 వరకు 15 ఉంటాయి అంటే 1 నుంచి 50 వరకు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అన్నట్టు. అంతే కదా. టోటల్ 25 అంటే 50 నుంచి 100 వరకు 15 అంటే 1 నుంచి 50 వరకు 10 ఉంటాయి. ఇప్పుడు 10 + 15 25 వచ్చింది కదా. నెక్స్ట్ 100 నుంచి 200 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 21. ఈ పైన క్వశ్చన్ 2008 డిఎస్సిలో వచ్చిందండి.
100 నుంచి 200 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 21. 200 నుంచి 300 వరకు 16. కనిష్ట ప్రధాన సంఖ్య లేదా ప్రధాన సంఖ్య అంటే 2. అన్నిటికన్నా చిన్నది 2. ఇది సరి ప్రధానం. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఇదేంటి? 3. 2 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? 11. 2 అంకెలతో స్టార్ట్ అవుతాయి. పెద్దది 97, 2 డిజిట్. 1 2 1 2. 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య 101, అతి పెద్దది 997. ఇది ప్రధాన అంకాల గురించి. ప్రధాన అంకాల గురించి క్వశ్చన్ రావచ్చు, ఒకసారి చూసుకోండి. ప్రధాన సంఖ్య అంటే 1, 2 కారణాంకాలు ఉంటాయి. 1 మరియు ఇచ్చిన సంఖ్యనే కారణాంకం అవుతుంది, అదే ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.